మీ పేరండి? నా పేరు తలపల చెంచు మల్లికార్జునరావు. వెంకటగిరి నియోజకవర్గంలో అసలు జగన్ గారి తరఫున ఎలా ఉంది రెస్పాన్స్, ఏ విధంగా చేస్తున్నారు? జగన్ గారి ప్రభుత్వం గురించి చెప్పాలంటే పురిటి బిడ్డ కాడ నుంచి పండుగ ముసలి వరకు ఆయన చేసిన నవరత్నాలు ప్రజలకి ఏ విధంగా సంక్షేమం అనేది ప్రతి గడపకి ఎలా చేరుతుంది, కులాలకి మతాలకి అతీతంగా పార్టీకి నాకు ఓటు వేశారా లేక వేరే వాళ్ళకి వేరే పార్టీకి ఓటు వేశారని కూడా లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి గడపకి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. అయితే జగన్ గారి మీద వ్యతిరేకత వచ్చిందని చాలామంది ఇట్లా జగన్ గారు నెక్స్ట్ మేము ఓడిస్తామని చెప్పేసి ఇప్పుడు జనసేన కూడా టీడీపీలో కలిసిందని చాలా ధీమాగా ఉన్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అది ప్రజల్లో రావాలి. ఇప్పుడు జనసేన టీడీపీ అనేది అంతకుముందు 2014లో కూడా కలిసి పోటీ చేశారు. మేము ఆ హామీలు ఇస్తాము ఈ హామీలు ఇస్తామని టీడీపీ చెప్పింది. ఆ హామీలు నెరవేర్చే బాధ్యత నాది అని చెప్పేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ దాని తర్వాత అబద్ధపు హామీలు ఇచ్చిన టీడీపీ ప్రజలకు ఏం చేసింది ఏం లేదు. దాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు తీసుకున్నాడే కానీ ఇది ఎందుకు మీరు హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పి ప్రశ్నించిన దాఖలు కూడా ఏమీ లేవు. దాని తర్వాత వాళ్ళిద్దరికీ ఇగో ఫీలింగ్స్తో అవి వచ్చాయి, విడిపోయారు. మళ్ళీ ఈరోజు ఒకే పార్టీతో 2019లో వాళ్ళ సింబల్స్తో విడిగా పోటీ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి ప్రజల్లో స్పష్టమైన తీర్పు 2019లో ఇచ్చారు. ఆ 2019 తీర్పులో మన జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు ఎప్పుడూ లేని విధంగా ప్రజలు తీర్పిచ్చారు. ఆ ప్రజలిచ్చిన తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి ప్రజలకి నేను ఎంతైతే చేయగలుగుతానో, ఎంత మేలైతే నేను చేయగలుగుతానో అన్న ఉద్దేశంతో ఈ నవరత్నాలు అనే పథకాలను తీసుకుని వచ్చి ఈరోజు ఆయనకిచ్చిన 151 సీట్లకి న్యాయం చేశాడు. ఇప్పుడు 175 సీట్లు కూడా మేము కొడతామని ధీమా వ్యక్తం చేస్తాం. ఎందుకోసం అంటే ప్రజలు చేసిన మంచి. ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ పొత్తు అలయన్స్ పెట్టుకున్న దాని వల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళు 2014లో మేము ఇది మంచి చేసామని చెప్పి ప్రజల్లోకి రాగలుగుతారా? 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 98% అది చేశారు. నేను అదే పథకాలతో నేను వస్తాను 2024లో కూడా అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు. కానీ వీళ్ళు 2014లో ఎంత మంచి చేశారని చెప్పి దాంతో వస్తాము మేము 2024 ఎలక్షన్ చెప్పగలుగుతున్నారా? చెప్పే ధైర్యం దమ్ము పవన్ కళ్యాణ్కైనా సరే మన చంద్రబాబు నాయుడుకైనా ఉందా? సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో వానలు బాగా పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పనులకి వెళ్ళలేక ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి, ఇలాంటి విషయాలలో మీ పార్టీ తరఫు నుంచి మీరు ఎలా చేస్తున్నారు? ఏ విధంగా సహాయం చేస్తున్నారు? వానల కన్నా కూడా మనం చెప్పాలంటే ఈ మీచింగ్ తుఫాన్ కన్నా కూడా అంతకుముందు చాలా విపత్తులు వచ్చాయి మన రాష్ట్రంలో. అన్నిటికన్నా భయంకరమైన విపత్తు వచ్చేసి కరోనా. ఈ కరోనా టైంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత ప్రతి ఇంటిని ట్రేస్అవుట్ చేసి ఎక్కడ ఆరోగ్యం మొత్తం చూశారు. ఈ మీచింగ్ తుఫాన్ కారణంగా కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా అధికారులని అప్రమత్తం చేసి, ఉదాహరణకి మా వెంకటగిరి నియోజకవర్గంలో తీసుకుంటే వాలంటీర్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుగా ప్రజల్ని అప్రమత్తం చేసి గుడిసెల్లో ఉన్న వాళ్ళని పునరావాస కేంద్రాలకి పంపించి వాళ్ళకి ఆహారం కూడా అందజేశారు. అందువల్ల ఎక్కడ కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడినట్టు దాఖలు లేవు. పునరావాస కేంద్రాలకు తరలించారు ఆల్రెడీ ఈ మిషన్ తుఫాన్ వల్ల. సో వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ మా స్థానిక నాయకులు ఫుడ్ అవి అరేంజ్ చేసుకున్నారు. పార్టీ తరఫున అధికారులు కూడా అరేంజ్ చేస్తున్నారు. మళ్ళీ పార్టీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఫీల్డ్ పైకి వెళ్ళేసి ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి చూసుకుంటున్నారు. ఫోన్ల ద్వారా కూడా ట్రేస్అవుట్ చేస్తున్నారు. మొత్తం తిరుగుతున్నారు. మేము కూడా నిన్న ఇక్కడ వెంకటేశ్వరపురం ఎస్టీ కాలనీకి వెళ్ళాము. నిత్యావసర సరుకులు గిరిజన కుటుంబాలకి ఒక 50 కుటుంబాలకి పంపిణీ చేశాం మేము అక్కడ. ఎందువల్లంటే చెరువు కట్ట కింద ఉంది గ్రామం అది. ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, చూశారు పరిస్థితి. ఎంఆర్ఓ గారి సారథ్యంలోనే మేము కార్యక్రమాలు చేస్తాం. ఎందుకోసం చేసామంటే మాకు స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీకి సంబంధించి చేయలేదు మీరు? పార్టీకి సంబంధించి లేదు ప్రతి ఇంటికి పంపించాం, ప్రతి ఇంటికి ఇచ్చాం. పార్టీకి సంబంధం లేదు. అదే చెప్తున్నాను, మాకు జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తి. కులాలకి మతాలకు అతీతంగా పార్టీలు మాకు ఓటేసారా లేదా అనేది కాదు మాకు అవసరం.
మా వల్ల ఒకరికి సహాయం అందిందా లేదంటే కావాలి, దానికి స్ఫూర్తి మా జగన్మోహన్ రెడ్డి గారి. రిజల్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? 2024లో ఎట్లా కాదనుకున్నా పోటాపోటీగా ఉంది. చంద్రబాబు గారు బయటికి రావడము, రాజకీయ పరంగా చాలా మార్పులు వచ్చాయి. సో ఎన్ని సీట్స్ రాబోతున్నాయి అనుకుంటున్నారు జగన్ గారికి? ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు స్లోగన్ ఒకటి ఇచ్చాడు, వై నాట్ 175 అని చెప్పేసి. మేము అదే అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఎవరూ చేయని విధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాము, పురిటి బిడ్డ కాడి నుంచి పండు ముసలి వరకు. అంటే పురిటి బిడ్డ అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా అవసరం ఉంటుందో అని చెప్పి ఒక ఏఎన్ఎం కాడి నుంచి పండు ముసలి పెన్షన్ వరకు ఈ జీవితకాలం మనకు సంవత్సరం అంటే 60 సంవత్సరాలు కాలంలో మనిషి జీవితంలో 60 సంవత్సరాలు ఉంటే ఈ 60 సంవత్సరాల కాలంలో ఏమి కావాలి? కూడు, గుడ్డ, వైద్యం, ఇల్లు. ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజలకు అందించారు. అందుకోసం మేము వై నాట్ 175 అనే స్లోగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దానికోసమే మేము కూడా పనిచేస్తున్నాము. ఖచ్చితంగా వై నాట్ 175 ఖచ్చితంగా బీట్ చేస్తాం.